ప్రపంచమంతా ఓవైపు వెళ్తుంటే తమిళ హీరోలు మాత్రం మరోవైపు వెళ్తూ ఉంటారు. మిగిలిన హీరోలంతా పాన్ ఇండియా అంటూ ఉంటే పరుగులు తీస్తూ ఉంటే వాళ్ళు మాత్రం బావిలో కప్పల్లా అక్కడే ఉండిపోయారు. కానీ ఎంతకాలం అని అలా ఉంటారు చెప్పండి. అందుకే మార్పు మొదలైంది. దానికోసం కొత్త ప్లానింగ్తో దూసుకొస్తున్నారు. మరి తమిళ హీరోలు చేస్తున్న ఆ ప్లాన్ ఏంటి? ఇన్నాళ్ళు కేవలం తెలుగు తమిళ మార్కెట్ మాత్రమే చాలు అనుకున్న 60 హీరోల ఆలోచనలు మారిపోతున్నాయి. ఇప్పుడిప్పుడే హిందీపై ఫోకస్ చేస్తున్నారు వాళ్ళు. ఈ క్రమంలోనే రజనీ, సూర్య, ధనుష్, శివకార్తికేయన్ లాంటి హీరోలు బాలీవుడ్ మేకర్స్ తో పనిచేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ అగ్ర నిర్మాత సాజిద్ నడియావాలాతో రజనీ సినిమా కన్ఫర్మ్ అయింది. జ్ఞానవేల్తో వెట్టయాన్ సినిమా పూర్తయ్యాక లోకేష్ కనకరాజ్ ప్రాజెక్టు పట్టాలెక్కించనున్నారు రజనీ. దీని తర్వాత సాజిద్ సినిమా ఉండబోతుంది. మరోవైపు సూర్య ఇప్పటికే బాలీవుడ్ దర్శకుడు ఓం ప్రకాష్ మెహ్రాతో కర్ణ అనే భారీ ప్రాజెక్టుకు ఓకే చెప్పారు. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్. రాంజనాతో తనను బాలీవుడ్కు పరిచయం చేసిన ఆనంద్ ఎల్రాయ్తో తేరే ఇష్క్ మే సినిమా చేస్తున్నారు ధనుష్. తమిళంతో పాటు హిందీ, తెలుగులోనూ వరుస సినిమాలు చేస్తున్నారు ధనుష్. మరోవైపు శివకార్తికేయన్ సైతం ఈ మధ్య బాలీవుడ్ దర్శకుడు చెప్పిన కథ విన్నారు. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. మొత్తానికి టాలీవుడ్కు ధీటుగా ఎదగాలంటే బాలీవుడ్లో జెండా పాతాల్సిందే అని ఫిక్స్ అయిపోయారు తమిళ హీరోలు. మరి వీళ్ల ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.